మిస్యూజింగ్ చేస్తున్న అడ్వకేట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ నెగ్లిజెన్సీని పార్లమెంట్ స్క్రూటినీ చేయాలి. న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. జరగాలి 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 జరగాలి. This is Dr. K. Rajanandan Vignan, National President and International Ambassador. This is Dr. K. Rajanandan Vignan, National President and International Ambassador for International Human Rights Commission, Geneva. International Human Rights Commission, Geneva is an consultative status with United Nations Economic and Social Council, and also it is affiliated with United Nations Office of the High Commission of Human Rights. And this is a great joy and privilege to stand here in the Jantar Mantar Protestant area. We are so happy to be part of this Protestant area along with my team. And moreover, any injustice happen, we will not tolerate any kind of injustice, because recently we have met many incidents while we are taking over all the issues, especially our advocate and also our human rights organizing secretary. She faced a lot of problems in the family. While going to her, my caste is humanity and my language is heart. With this, I want to take over the charge of Mrs. Srimati Rajeshwari Chebrolu Garu. She is suffering a lot. She is a deprived woman and she is suffering from since 12 to 13 years. She is a single woman and she is fighting for the justice. That time she is a mother of 2 kids and she is a homemaker. And later on, by seeing her injustice, her life, everything and all, she has improved herself and challenged to the society. She wants to become a advocate. Then she started her life to become a part of advocate, and then now she is a leading advocate in the High Court of Andhra Pradesh. So now this time we are going to hand over to our team, Rajeshwari Chebrolu Garu. Thank you one and all. ముందుగా మా నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ శ్రీ కుందవరం రాజనందన్ విజ్ఞాన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, మరియు మా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ టీం అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. నా పేరు చేబ్రోలు రాజేశ్వరి. నేను మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 30 సంవత్సరాలు నా మ్యారిటల్ లైఫ్లో 20 సంవత్సరాలు నేను హోమ్ మేకర్గా ఉండటం జరిగింది. ఏ లాట్ ఆఫ్ కాన్స్పిరసీస్ జరిగి ఒక హస్బెండ్ ఒక భార్యని వదిలించుకోవటానికని ఒక డైవర్స్లోని 10 గ్రౌండ్స్లోని 2 గ్రౌండ్స్ని మిస్యూజ్ చేయబడి, ఆ గ్రౌండ్స్ మిస్యూజ్ చేయడం కూడా పోలీసుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా మరియు లాయర్స్ ద్వారా, మరియు ఇవన్నీ తెలిసి కూడా జ్యుడిషియరీ నెగ్లిజెన్స్ ద్వారా ఇది నా ఒక్క సమస్యగానే కాదు, ప్రజా సమస్యగా ఎంతోమంది బలయ్యారు, ఫ్యూచర్లో ఎంతోమంది బలవబోతున్నారు. కాబట్టి దీనిలో ఈ డైవర్స్ 10 గ్రౌండ్స్లోని మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ని ఈ చట్టాలను, కోర్టు ప్రక్రియలను దుర్వినియోగం చేస్తున్నారని, ఆ సమస్యను పార్లమెంట్ వరకు తీసుకెళ్లడానికి ఈ చట్టబద్ధమైన శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటూ మేము ఇలాగా ఈ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ పీస్ఫుల్ ప్రొటెక్షన్ చౌక్ పాయింట్కి రావడం జరిగినందుకు మేము గర్విస్తున్నాము, సంతోషపడుతున్నాము. మరియు ఈ దుర్వినియోగం ఎలా జరుగుతుంది అనేది నేను వివరించదలుచుకున్నాను. ఈ దుర్వినియోగం జరుగుతుంది కరప్షన్. ఒక హస్బెండ్స్ భార్యని వదిలించుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని కరప్షన్ చేసి పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్స్ని మిస్యూజ్ చేస్తూ వాటిని డ్రామాటిక్గా నడుపుతూ ఎస్పీల దగ్గర నుంచి డీజీపీల దగ్గర నుంచి వాటి ద్వారా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పనని, మరి జ్యుడిషియరీ కూడా ఈ మిస్యూజింగ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉన్నా, ప్రజెంట్ జరుగుతున్నా, ఫ్యూచర్లో జరగబోతున్నా కానీ వాటి గురించి ఏమీ పట్టించుకోవట్లేదని నేను చెప్పదలుచుకున్నాను. మరియు వీటన్నిటికి సంబంధించిన ప్రభుత్వ ఆధారాలు అంటే పీజీఆర్ఎస్ రిపోర్టుల్లో కానీ, మరియు వైద్య నివేదికలు కానీ, మరియు కోర్టు ఆర్డర్లు కానీ వీటన్ని పట్టించుకోకుండా ఒక యాంత్రికంగా పోలీస్ ఇచ్చిన దాని మేరకు, అడ్వకేట్ రిప్రజెంటేషన్ మేరకు
తీర్పులు ఇస్తూ ఇంజస్టిస్ తీసుకుంటూ పోతున్నారు. కేవలం ఇది కరప్షన్ అండ్ కొల్యూషన్ చెప్పనని నేను చెప్పదలుచుకున్నాను. మరియు ఇది నేను ఒక టెస్ట్ మనీ దీనికోసము ఈ మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ అని మిస్యూజ్ చేయడానికి ఒక 10 సంవత్సరాలుగా నేను నా బిడ్డలు టెస్ట్ మనీ. బట్ ఇది ఒక ప్రజా సమస్య, పబ్లిక్ వెల్ఫేర్ కోసము ఒక హానెస్ట్ అండ్ కరేజియస్ అడ్వకేట్ గా ఈ గ్రౌండ్స్ మిస్యూజ్ కాకపడకూడదని నేను బాపట్ల జిల్లా, ఏపీ నుంచి బాపట్ల జిల్లా చీరాల మండల వాస్తవ్యురాలని. నేను మా ఎమ్మెల్యే శ్రీయుత గౌరవనీయులైన ఎంఎం కొండయ్య గారికి మరియు మా శ్రీయుత గౌరవనీయులైన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి మరియు గౌరవంగా ప్రతినిధి పత్రం ఇచ్చి రావడం జరిగింది. అనగా అతను లోక్సభ ప్యానల్ స్పీకర్ గా మరి ప్రతినిధి పత్రాన్ని మరి లోక్సభకి ప్రజల వాక్కుగా, ప్రజల సమస్యగా మరి లోక్సభకు తీసుకెళ్లమని, తద్వారా రాజ్యసభకు తీసుకెళ్లమని, తద్వారా బిల్ పాస్ చేయబడి పార్లమెంట్ కి మా గొంతుగా హ్యూమన్ రైట్స్ తరఫున ఒక టెస్ట్ మనీగా నా గొంతుగా మరియు మా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అందరి తరఫున మా గొంతుకు వినిపించాలని, ఈ మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ కి సంబంధించిన చట్ట సవరణలను అవసరమని పార్లమెంటరీ పిటిషన్ కమిటీకి కూడా మేము పిటిషన్ పెట్టదలుచుకున్నాము. మా గొంతుగా ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ద్వారా మేము వాయిస్ వినిపించినందుకు నేను గర్వపడుతున్నాను. మరియు నా గొంతుగా పార్లమెంట్ ద్వారా వినిపించాలి. ఈ గ్రౌండ్స్ మిస్యూజ్ చేస్తున్న అడ్వకేట్స్ కానీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు జ్యుడిషియరీ కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టాట్యూటరీ టెర్రరిస్ట్ గా పేర్కొంది. అనగా ఈ గ్రౌండ్స్ మిస్యూజ్ చేసే వాళ్ళని చట్టపరమైన ఉగ్రవాదులుగా పేర్కొంది. మరి లాయర్స్ కానీ, పోలీసులు కానీ, జ్యుడిషియరీ కానీ మరి ఏం చదువుకున్నారో తెలియదు, ఒక యాంత్రికంగా చేసుకుంటూ పోతూ ప్రజల జీవితాలని, తద్వారా ఆడవాళ్ళ, మహిళల జీవితాలని, వాళ్ళ పిల్లల జీవితాలని, వాళ్ళ సంసార జీవితాలని ఒక లేబులింగ్ వేసేస్తూ సమాజాన్ని చిన్నాభిన్నం చేసేసి శ్మశానం చేయడానికి పూనుకున్నారు. జస్టిస్ సిస్టమ్, దట్ ఈస్ ద జస్టిస్ సిస్టమ్ మీన్స్ పోలీస్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్. సో నా గొంతుగా, మా హ్యూమన్ రైట్స్ తరఫున మా అందరి గొంతుగా ఈ మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ ని చట్ట సవరణలు అవసరమని పార్లమెంట్ కి మా గొంతుకు వినిపించాలని, ఈ గ్రౌండ్స్ ని మిస్యూజ్ చేసిన అడ్వకేట్స్ పైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన, పీజీఆర్ఎస్ పైన, మరి జ్యుడిషియరీ నెగ్లిజెన్స్ పైన పార్లమెంట్ స్క్రూటినీ ఐస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నాది ఒక్కటే యాడ్ చేయండి. నేను ప్రెజెంట్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ మరియు ఇంటర్నేషనల్ వైసా ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ చైర్మన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. मधु सीकोटी, नेशनल जॉइंट सेक्रेटरी फ्रॉम इंटरनेशनल ह्यूमन राइट्स कमीशन जेनीवा। हम लोग इधर आया है कि एक ही बात के लिए कि हमारा हाई कोर्ट एडवोकेट है, उनका जो प्रॉब्लम के लिए बहुत कुछ कर चुका है, 10 साल से वो फाइट कर रहा है, लेकिन आज उनको कोई जस्टिस नहीं मिला था। तो ये जस्टिस इस जगह से, वो जंतर मंतर से वो सुनाने के लिए इतना दूर आया। हम लोग आंध्रा से आया था, तो आंध्रा से हाई कोर्ट में शी इज एन एडवोकेट। तो उनका जो बोलने वाला था कि उनका हस्बैंड से बहुत हैरेसमेंट हुआ था, बच्चों को लेके गया, बच्चों को वापस नहीं दे रहा है, ये 10 साल से होने वाला है, हो रहा है, लेकिन अभी तक उसको जस्टिस नहीं मिला था, तो उसके लिए फाइट कर रहा है। इसका जो आवाज़ जो है जितना दूर सुनाएगा उतना अच्छा है, क्योंकि उसको ऐसा वाला एक ही नहीं है, ऐसा औरत बहुत लोग है, आने वाला दिन में बहुत औरत लोग है, क्योंकि उसके वजह से ह्यूमन राइट का तरफ से हम लोग आके ऐसे वाला जो भी है हम लोग है करके एक टीम का जैसा हम लोग इधर जुड़ा है। जस्टिस मिलेगा करके हम एक आशा से इधर आया था। कोई संगठन या कोई संस्था आपका साथ दे रही है? कोई नहीं है, खाली हम लोग ही है ना। हम लोग ह्यूमन राइट का जेनीवा का से, हम लोग ह्यूमन राइट्स कमीशन से है ना, तो हम लोग इसका बारे में फाइट कर रहे हैं। अगर ऐसे वाला कोई भी समस्या है हम लोग को आप मीट कर सकते हैं। हमारा नंबर है 8500850280। थैंक यू। హ్యూమన్ రైట్స్ లో నేను పెట్టడం జరిగింది సార్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కర్నూలు పెట్టడం జరిగింది నేను. ఎస్. और कोई कुछ बोलना चाहता है? Take this issue, Rajeshwari Chebrolu issue to Central Vigilance Commission and NALSA and as well as Supreme Court. We want to fight not only for Rajeshwari Chebrolu, she is the model for all the women, those who the women are suffering, who the women are deprived. We want to give protection and we want to safeguard their women rights. Then only the women can survive their rights very easily. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీగా డాక్టర్ సమత రిబ్కా మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు రాజేశ్వరి గారు చెప్పినట్లు
ఎక్కడ కూడా స్త్రీలు ఇలా మహిళలు ఈ స్త్రీలాగా బాధపడకూడదు. ఎందుకంటే ఆమె పిల్లలతో మరి ఆమె సంతోషంగా లేకుండా ఎంతో మరి అవస్థగా బాధపడి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్గా మా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గారికి మరి మేమందరము కలిసి ఇక్కడికి వచ్చి ఆమె యొక్క బాధను మేము అందరము కూడా వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ఈ మ్యాటర్ ని మరి చాలా సీరియస్ గా తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని మా ఈ జంతర్ మంతర్ లో మా టీం అందరముగా మేము వచ్చి మాట్లాడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. నా పేరు ప్రశాంతి, నేను హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ భర్తల నుంచే వేధింపులు, వాళ్ళ నుంచి అనుమానాలు, ఇవన్నీ ఒక చట్టపరమైన సవరణ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ యొక్క వాళ్ళని అణచివేయాలని, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కానీ నా నెంబర్ మీకు స్క్రోల్ మీద ఇస్తాను. నేను ఉమెన్స్ రైట్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి నేను వాటిని ఎవరికి ఆడపిల్లకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని నేను అనుకుంటున్నాను. చట్టం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. మనం ఆడపిల్లలం అనేది మానేసి ఒక యువతలాగా ముందుకెళ్ళి మనం కూడా పోరాడాలని అనుకుంటున్నాను. Greet you in the name of IHRC, all the media friends. Today we came for Jantar Mantar to raise some reason for the women. Means ಇವತ್ತು ನಾವು ಬಂದಿದ್ದು ಕಾರಣ ಮುಖ್ಯವಾಗಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದೆ. ಆ ಅನ್ಯಾಯವನ್ನು ನಾವು ಸಹಿಸೋದಿಲ್ಲ. ಈ ವುಮೆನ್ ರೈಟ್ಸ್ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವೇನಂತಂದ್ರೆ ಯಾರಿಗೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಅನ್ಯಾಯ ಆಗಿದ್ರೆ ನಾವು ಸಹಿಸೋದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಈ ಒಂದು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗಾಗ್ಲಿ ಮಕ್ಕಳಿಗಾಗ್ಲಿ ಮತ್ತೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೂತ್ಸ್ಗಾಗ್ಲಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗಾಗ್ಲಿ ಅನ್ಯಾಯ ಆಗಿದ್ರೆ ನಾವು ಸಹಿಸೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಈ ಮೂಲಕ ನಾವು ತಿಳಿಸುತ್ತೇನೆ. ನಾನು ನನ್ನ ಈ ಒಂದು IHRC ಅಲ್ಲಿ ನಾನು ಫೈನಾನ್ಷಿಯಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಆಗಿದ್ದೇನೆ. ಅದರಿಂದ ನಾನು ಈ ಒಂದು ಜಂತರ್ ಮಂತರ್ಗೆ ಬಂದು ನಾವು ಈ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಈ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಹೋರಾಡ್ತೇವೆ. ಮುಂದಿನ ದಿನಮಾನಗಳಲ್ಲೂ ಕೂಡ ಉಗ್ರವಾದ ಹೋರಾಟವನ್ನು ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಿಮಗೆ ಈ ಮೂಲಕ ತಿಳಿಸೋರಾಗಿದ್ದೇವೆ. मेरे जैसा कोई सफर करते हैं ऐसा मिसयूज का ग्राउंड्स ऑफ मेंटल इलनेस, so I praying those women are kindly meet me. My toll free number is 9346149894. Chebral Rajeshwar, High Court Advocate. Even though I am the High Court Advocate, I am suffering by injustice with negligence and corruption and collusion by the police department and judiciary. Thank you, sir.